అందరికీ నమస్కారం. మిత్రులారా, నువ్వులు మనము నువ్వులు రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా కూరల్లో. దాంట్లో ఉండేటువంటి బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు చాలాసార్లు. ఆ నువ్వులు గ్రైండ్ చేస్తే వచ్చేటువంటి తెలగపిండి అంటారు కదా, దాంట్లో లూజిన్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా వాడుకోవచ్చు అన్నది మనం ప్రోటీన్ గురించి మాట్లాడుకున్నాం. కానీ గడ్డి నువ్వులు అంటారు, విన్నారా ఈ పదం? గడ్డి నువ్వులు అని చెప్పి అవి నువ్వుల్లాగానే ఉంటాయి, కానీ ఎక్కువ పొట్టు పొట్టు ఉంటాయి, పైన చాలా పొట్టు ఉంటుంది దానికి. ఈ గడ్డి నువ్వులు కూడా చాలా అద్భుతమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్తో ఉంటాయి. దీన్ని కొన్ని ఏరియాస్లో, ముఖ్యంగా తెలంగాణ ఏరియాస్లో బాగా వాడతారు. కొంత నార్త్ ఇండియన్లో కూడా బాగా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు వీటిని. ఈ గడ్డి నువ్వుల్ని మనం వాడడం వల్ల అంటే హెల్త్ బెనిఫిట్స్తో పాటు టేస్ట్ కూడా బాగానే ఉంటాయి. నేను తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ గడ్డి నువ్వుల్ని పొడి లెక్క వాడుకోవాలి. బేసికల్గా ఈ నువ్వు ముద్దలు చేస్తానంటే కుదరదు, అది అంటే నువ్వుల టేస్ట్ రాదు దీనికి. ఇది ఆయిలీ సీడే కానీ, బట్ దాంట్లో ఉండేటువంటి ఆ ఫైబర్ కంటెంట్ వల్ల దాన్ని మామూలు నువ్వులు వాడినట్టు మనం వాడలేం. దీన్ని సెలెక్టివ్గానే వాడాలి. కాస్త దాంతో పొడిగొట్టి కారంలాగా ఏదైనా చేసుకుంటే కాస్త మనకు గడ్డిగానే అనిపిస్తూ ఉంటుంది. అది దాంట్లో అంటే తినడానికి అంత ఫ్రీక్వెంట్గా అన్నింటిలో మనం చేయలేం, కానీ ఒక 2-3 స్పూన్లు పర్ డే మనం తీసుకోవచ్చు దాన్ని ఈజీగా. అన్నంలో కలుపుకొని తీసుకోవడం కానీ, లేకపోతే ఇడ్లీలు పౌడర్ లెక్క తీసుకోవడం కానీ, ఇటువంటి మనం చేయొచ్చు. దాన్ని అంటే మనం తీసుకోవడం వల్ల మనం ఇప్పటిదాకా మాట్లాడుతున్నాం, ఫైబర్, పీచు పదార్థం బాగా ఎక్కువ ఉంటుంది. దాంతో మీకు లోపల డైజెస్టివ్ సిస్టమ్ నుండి ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ప్లస్ పెరిస్టాల్టిక్ మూమెంట్ని యూజువల్గా పెంచుతుంది. అది ఎక్కువ పెంచడం వల్ల మీకు క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్స్ లాంటివి రాకుండా చూసుకునే కెపాసిటీ దీనికి ఉంటుంది. దీంట్లో గ్లైజిన్ అనేది కాంటెంట్ ఎక్కువ, మామూలు నువ్వుల్లో కన్నా కూడా దీంట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది గ్లైజిన్ ఏం చేస్తుందంటే, మనం దీని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. సెల్కి ఉన్నటువంటి ఇంటర్నల్ ఆ సెల్ లేయరు లోపల ఉన్నటువంటి మైటోకాండ్రియాని యాక్టివేట్ చేసేసి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ ప్రాపర్టీస్ బాగా పెంచుతుంది. గ్లైజిన్ ఎక్కువ ఉండడం వల్లే ఇటీవల మనకు వచ్చిన ఈ కరోనా ఇటువంటి ప్రాబ్లం నుంచి కూడా బయట. ఆ గ్లైజిన్ ఉన్నటువంటి ఈ తెలగపిండి తీసుకున్న వాళ్ళకి కరోనా అటాకే రాలేదు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి కరోనా ఉన్నప్పటికి కూడా వాళ్ళకి అటాక్ రాలేదు. దాని ఎఫెక్ట్ అది నువ్వులు మనం చెప్పింది. ఈ గడ్డి నువ్వులు తీసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా అది బాగా పనిచేస్తుంది. అంటే ఎటువంటి సీజన్లో అయినా సరే ఏ ఇన్ఫెక్షన్ మీకు రాదు. ముఖ్యంగా ఈ కోల్డ్, కాఫ్, ఫ్లూస్ ఇటువంటివి రాకుండా 100% ప్రివెంట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది. అంటే ఇంట్లో 4 మనుషులు ఉంటే 4 స్పూన్లు పర్ డే ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కో స్పూను దాని కానీ తీసుకోగలిగితే ముఖ్యంగా ఈ రెస్పిరేటరీ ఇమ్యూనిటీ మీకు బాగా పెరుగుతుంది దీన్ని వాడడం వల్ల. దీనిలో సపరేట్గా ఆయిల్ కూడా తీస్తారు, ఆయిల్ తీసి కూడా అప్లై చేస్తూ ఉంటారు. అంటే ఇంకాస్త కాన్సన్ట్రేటెడ్గా దొరుకుతూ ఉంటుంది. అదంతా పెద్ద కాస్ట్లీ ఉంటుంది, ఆ ప్రాసెస్ మనకెందుకు. మనకు గడ్డి నువ్వులు దొరికితే దాంతో మనం వాడేసుకోవచ్చు కదా. దీన్ని వాడడం, దీంట్లో మనకు లినోరెనిక్ యాసిడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అది మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. మీ హార్ట్ హెల్త్కి చాలా బాగుంటుంది. అంటే కొలెస్ట్రాల్ మెటబాలిజంని బాగా పెంచుతుంది. దానివల్ల ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ డిపాజిట్ కాకుండా ఉంటుంది. అలాగే బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ అనేటివి రాకుండా ఉంటాయి. కాబట్టి ఇండైరెక్ట్గా హార్ట్ హెల్త్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ప్లస్ దీన్ని రెగ్యులర్గా వాడితే స్కిన్లో కొల్లేజన్ మెటబాలిజం మెకానిజంని కూడా బాగా పెంచుతుంది. దానివల్ల స్కిన్ హెల్త్ అనేది బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి ఈ ఆయిల్ కాంటెంట్ ఏం చేస్తుందంటే ఇండైరెక్ట్గా మీ లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. లివర్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్, అలాగే దాని నుంచి సెక్రెట్ బైల్ జ్యూసెస్, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ లాంటివి ప్రాపర్గా సెక్రెట్ అవుతాయి. ముఖ్యంగా ఇది చేసే పని ఏంటంటే, మీ గాల్ బ్లాడర్ ఉంటుంది కదా, పిత్తాశయం అంటాం, గాల్ బ్లాడర్ కంట్రాక్షన్ రిలాక్సేషన్స్ని పెంచుతుంది అది. అంటే దానివల్ల అక్కడే ఎక్కువ స్టాగ్నేషన్గా మీకు బైల్ సాల్ట్స్, బైల్ యాసిడ్స్ ఉండిపోయి దాంతోపాటు యాడ్ అయ్యి మీకు కొత్తగా ఈ బైల్ స్టోన్స్ అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ లాంటి ఫామ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. అందుకని మీకు ఒకసారి వచ్చి పడిపోయి మళ్ళీ వస్తాయేమో అని భయం ఉన్నప్పుడు దీన్ని రెగ్యులర్గా వాడడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి మెగ్నీషియం, కొంచెం కాల్షియం, అలాగే ఈ ఫాస్ఫరస్, ఇవన్నీ మినరల్స్.
ఈ మినరల్స్ వల్ల మీకు బోన్ మినరల్ డెన్సిటీ అనేది తగ్గకుండా ఉంటుంది. బోన్స్ అనేటివి హెల్తీగా ఉంటాయి. మీకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో బాగా ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఫ్రీ రాడికల్ కంటెంట్ని మన బాడీలో తగ్గించేస్తుంది. దానివల్ల మీ స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అలాగే లోపల ఇన్ఫెక్షన్ లెవెల్స్ అనేవి పెరగకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మీకు ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు కదా, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం రాకుండా చూస్తుంది ఇది. అలాగే మీ డైజెస్టివ్ సిస్టంలో అల్సర్ ఫార్మేషన్ తగ్గిస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ దీనికి ఉన్నాయి. ప్లస్ ఫైబర్ ఎక్కువ ఉన్నందువల్ల దీన్ని తీసుకుంటే క్వాంటిటీ అంటే ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గుతుంది కాబట్టి మీకు వెయిట్ రిడక్షన్కి పనిచేస్తుంది. ప్లస్ తీసుకున్న ఫుడ్ స్లోగా డైజెస్ట్ కావడం వల్ల ఇన్సులిన్ తక్కువ ఉన్నా కానీ సరిపోతుంది కాబట్టి ఇండైరెక్ట్గా డయాబెటీస్ కూడా యూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ దీనికి బాగా ఉంటాయి. కిడ్నీల్లో ఆల్కలైన్ స్టోర్స్ తగ్గకుండా చూసే కెపాసిటీ దీనికి ఉంటుంది. సికేడి ప్రాబ్లం వస్తుందని మీరు భయపడుతుంటే, అలాగే మీరు ఆల్రెడీ డయాబెటీస్తో మోర్ దాన్ 5 years నుంచి మీరు సఫర్ అవుతూ ఉంటే, మీ HbA1c లెవెల్ 7 దాటుతూ ఉంది అంటే, అలాగే మీ బీపీ 140-150కి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది అంటే, మీ బాడీకి అర్జెంటుగా మీరు ఇవ్వాల్సింది గడ్డి నువ్వులు. గడ్డి నువ్వుల పొడి ఖచ్చితంగా మీరు ఇవ్వండి. మీ బాడీలో వచ్చేటువంటి చేంజెస్ మీకే కనిపిస్తూ ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఈ డయాబెటీస్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న వాళ్ళకి మేము ఈ గడ్డి నువ్వులతో పేస్ట్ చేసి దాన్ని తినిపిస్తాము. అలాగే దాన్ని ప్యాక్ లెక్క వేస్తాము ఆ జాయింట్ మీద. వేయడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు కూడా దగ్గరలో ఎక్కడైనా గడ్డి నువ్వులు ఉంటే దాన్ని తెచ్చి వాడుకోండి. అంటే మన మెడికల్ షాప్లో ఇంకొక మెడిసిన్ యాడ్ అయిందనమాట. అదేనండి మన వంటింట్లో ఇంకో మెడిసిన్ యాడ్ అయినట్టే కదా. ఓకే, ఎవరైనా గడ్డి నువ్వులు వాడే అలవాటు ఉంటే మీరు చాలా అదృష్టవంతులు. ఓకే, దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. ఏదో వారానికి ఒకరోజు 10 రోజులకు ఒకరోజు తినేవాళ్ళు రోజు తినండి. ఇప్పుడు దానివల్ల బెనిఫిట్స్ బాగుంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళని ఎలా గడ్డి నువ్వులు పొడి చేసుకోవాలని అడిగితే చెప్తుండొచ్చు. మేబీ యూట్యూబ్లో కూడా దొరుకుతున్నాయి, ఇప్పుడు ట్రై చేయండి. సరేనా? మరోసారి మరి వెళితే మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.